హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. కొద్దిగా బిజీగా ఉన్నా, అందుకే వీడియో చేయలేకపోయినానండి. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీ గోబీ పరాఠా స్పెషల్ టిఫిన్ ఈరోజు చేయబోతున్నాను. మా వాడు ఈరోజు సండే స్పెషల్ ఏదో ఒకటి చేయి మమ్మీ అంటే గోబీ పరోఠా చేయబోతున్నాను. కాబట్టి పిల్లలకి గోబీ అంటే ఇష్టం ఉండదు. ఈ విధంగా మీరు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి తెలియదు దీంట్లో గోబీ వేసినారనేసి. అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇక్కడ నేను ఒక గోబీ తీసుకున్నాను. పెద్ద ముక్కలుగా ఇట్లా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ పెద్ద ముక్కలన్నీ దాంట్లో వేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలండి. అంటే 80% ఉడికిపోవాలి. చూడండి, అంత లోపల ఒక గిన్నెలో కాంచి చల్లార్చిన పాలలో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టుకుంటాము. ఎందుకంటే ఇది వెనిగార్ ఉంటే వెనిగార్ వేసుకోండి, లేకుంటే నిమ్మకాయన పెట్టుకోండి. ఆ లోపల చూడండి, ఇవి ఉడికిపోయినాయి. నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చూడండి 80% ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు గోధుమ పిండి జల్లడించుకుంటాము. గోధుమ పిండి బాగా ఇట్లా చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలో మేము ఇంతకుముందు పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా వేసుకున్నాక కలుపుకోవాలి. చూడండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇంకా అవసరం పడితే ఆ పాలు కూడా, మిగిలిన పాలు కూడా వేసుకోండి. వేసుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇంకా ఏమైనా అవసరం పడితే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని బాగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి. జనరల్గా పిండి కొద్ది మెత్తగా స్మూత్గా రావాలంటే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇట్లా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఒక 10 minutes. చూడండి, ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాము. ఆ లోపల గోబీ ఉంది కదా, ఈ గోబీని క్రష్ చేసుకుంటాము. చూపించే విధంగా క్రష్ చేసుకోండి. ఇట్లా ఈజీగా మీరు ఇట్లా క్రష్ అయిపోతుంది. తురుముకున్న తర్వాత దీంట్లో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటాము. ఉప్పు, కొద్దిగా కారము, గరం మసాలా, తురిమిన అల్లం ముక్కలు, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాము. తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది, అయినా దీన్ని ఇట్లా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను బాగా ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని ఒక 2 పెద్దగా ఉంటే డౌ మీరు పక్కన కొద్దిగా తుంచుకొని పెట్టుకొని ఇట్లా చపాతీ పిండిలాగా ఇట్లా తిక్కుకోవాలి. పెద్దగా చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇట్లా ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకొని ఇట్లా రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత ఇవి నేను దీంట్లో 4 ముక్కలు చేసుకుంటాను. డౌ ఇట్లా చేసుకున్న తర్వాత ఒక 4 డౌ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా 4 ముక్కలు ఇట్లా పెద్దవి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న స్టఫింగ్ ఇంట్లో వేసుకోవాలి. ఇట్లా రౌండ్గా మనము ఇట్లా తిక్కుకోవాలండి. మధ్యలో ఇట్లా చేసుకుంటూ ఇప్పుడు చేసుకున్న అది గోబీ స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ ఇందులో బాగా మీరు 2 స్పూన్స్ వేస్తారో, పెద్దగా ఉంటే 3 స్పూన్స్ వేసి ఇట్లా క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, చూపించే విధంగా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పరాఠాలాగా చేసుకోవాలండి. చూడండి, ఇట్లా పరాఠాలాగా ఇట్లా ఒత్తుకోవాలి సన్నగా. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ఒత్తుకున్న పరాఠా కాల్చుకోవాలండి. చూడండి, ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలా. ఈ పరాఠా కాబట్టి జనరల్గా ఘీ వాడతామండి. ఎక్కువ నెయ్యి వాడితే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఘీ 1 స్పూన్ అట్లా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇట్లా మళ్ళీ ఇట్లా మార్చుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలండి. మళ్ళీ తర్వాత 1 స్పూన్ ఘీ ఇటువైపు కూడా ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకొని చూపించే విధంగా ఇట్లా గోల్డెన్
బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ నేను తెల్ల నువ్వులు పైనుంచి తెల్ల నువ్వులు కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి చూపించే విధంగా ఈ విధంగా కాల్చుకోవాలి. అంతే, ఈజీగా పరాఠా రెడీ. ఈ విధంగానే ఇంకో పరాఠా కూడా కాల్చి చూపిస్తున్నాను. చూడండి ఇట్లా కొద్దిగా మళ్ళీ నెయ్యి పూసుకొని ఆ తర్వాత ఇట్లా కాల్చుకోవాలి. చూడండి ఎక్కువ మాడించకుండా ఇట్లా రెడీ. టేస్టీ గోబీ పరోటా రెడీ. టేస్ట్ అయితే అద్రిపోతుందండి. ఒక్కసారి చేసుకొని తినండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.